నమస్కార్ నేను మీ సితారని వెల్కమ్ బ్యాక్ టు థిస్ వీక్స్ న్యూ ఎపిసోడ్. నేను అప్పట్లో టీ నగర్లో ఆంధ్ర క్లబ్ పక్కన ఉన్న రిపబ్లిక్ గార్డెన్స్ అనే కాంపౌండ్లో ఒక రూమ్లో ఉన్నాను. రోజు పొద్దున్నే రెడీ అయిపోయి 8 గంటలకల్లా అండే బజార్ వరకు నడిచి వెళ్ళి 12B బస్సు ఎక్కేవాడిని. వడపల్లిని దాటిన తర్వాత బస్సు డిపో వస్తుంది. స్టూడియో దాటిన తర్వాత అక్కడ దిగి నడుచుకుంటూ లోపలికి వచ్చేవాడిని. నా ఐడెంటిటీ కార్డ్ అంతా చూపించుకొని, ఇది రొటీన్ ప్రాసెస్ అనమాట, డైలీ ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత అయినా కొత్తవాడిని కాబట్టి వచ్చే మిగిలిన స్టాఫ్ ఉంటారు కదా, మిగిలిన కెమెరాస్తో పనిచేసేవాళ్ళు, ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, నాలాగా అప్రెంటిస్లు, వాళ్ళందరికీ ఇలాగా ఇతని పేరు ఇది స్వామి గారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పడం. ఆ తర్వాత అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఏంటి అనేది కూడా ఆయన విడమరి చెప్పి, ఆ ఫిల్మ్ ఏంటి, ఆ మ్యాగజైన్ ఏంటి, లెన్సులు ఏంటి, మోటార్ ఏంటి, అలాగా 12 కెమెరాలు ఉన్నాయి అక్కడ. అంటే 12 ఫ్లోర్స్ కదా వాహినిలో. విజయాలో 9, వాహినిలో 3. ఆ 12 ఫ్లోర్స్ సరిపడా అక్కడ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరా పేరు కూడా చాలా ఫేమస్. ఆ కెమెరా ఆ టైంలో మిచ్చెల్ కెమెరా. అలాగే కొన్ని కెమెరాలు న్యూ వాల్ అనే ఇంకొక మోడలు. 2 హెవీ అనమాట, 2 మనుషులు కానీ మొయ్యలేవు. 1000 ఫీట్ మ్యాగజైన్ పెద్దదనమాట. అది అంత హెవీ. అది సౌండ్ పెద్దగా వినిపించినట్టుగా ఉంటాయి మోటార్లు కానీ. ఆ తర్వాత బ్లింప్ పైన సౌండ్ రాకుండా మళ్ళీ బ్లింప్ పైన ఒక కవర్ వేయడం, అట్లా 2 మధ్యలో చేసుకుంటూ నెమ్మదిగా అలవాటయ్యాను. సరే, గురువుగారు ఆర్డర్ వేసిన తర్వాత నేను ఫాలో అవ్వాల్సిందే. రెండోది, ఆయన కూడా చక్కగా నాకు కన్వీనియంట్గా అన్నీ చెప్తున్నాడు, జరుగుతోంది. 10 రోజులు గడిచిన తర్వాత ఫస్ట్ టైము ఒక ఫ్లోర్కి వెళ్ళమని నాకు డ్యూటీ వేశారు. ఆల్రెడీ ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, కెమెరా, నేను అందరం కలిసి వెళ్ళాము. లోపల డైరెక్టర్ గారు, మిగిలినంతా ఉన్నారు, ఆర్టిస్టులు కొంతమంది వచ్చారు. అప్పుడు ఒక ఆర్టిస్ట్ని చూశాను, కేఆర్ విజయ్ గారు. ఆవిడ చాలా గొప్ప నటి. ఆవిడ నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. శివాజీ గణేషన్ గారు ఆవిడ కాంబినేషన్లు అన్నీ 25 వీక్స్ సినిమాలే. ఆ పక్కనే శివకుమార్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన కూడా తెలుగులో చంద్రమోహన్ ఎలాగో అంత పాపులరు, అలాంటి క్యారెక్టర్లు వేసేవాళ్ళు. ఆయన ఎవరో కాదు, ఇప్పటి టాప్ ర్యాంకింగ్ సూపర్ హీరోస్ సూర్య, కార్తీల నాన్నగారు. ఆ తర్వాత రెడీ అవుతున్నారు, యోగానంద్ గారు వాళ్ళకి వివరిస్తున్నారు. ఈలోపు అందరూ ఒకసారి అలర్ట్ అయ్యారు, అందరూ అటు తిరిగారు. సార్ వస్తున్నారు అన్నట్టుగా ఒక పెద్ద ఆయన లోపలికి వచ్చారు. ఆయన్ని చూడగానే అందరూ అలర్ట్ అవ్వడం కాదు, నేను కూడా తెలియని తన్మత్తులో ఆయన అలాగే చూసుకుంటూ వస్తుంటే అలా చూస్తూ కళ్ళము నీళ్ళు వచ్చేసిన నాకు. ఆ లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి నేను ఎందుకంత ఎమోషనల్ ఫీల్ అయ్యాను, కళ్ళము నీళ్ళు ఎందుకు పెట్టుకున్నానంటే, చిన్నప్పుడు అంటే 1962-63 ప్రాంతంలో అనమాట. నేను గుంటూరులో చదువుతున్నా, హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు సరస్వతి టాకీస్ అని ఉండేది. దాని మీద ఇంటికి వెళ్ళి వచ్చేవాడిని అనమాట. అప్పుడు ఒక తమిళ సినిమా విపరీతమైన పబ్లిసిటీ చేసి తమిళ సినిమా డబ్బింగ్ చేశారు. ఆ సినిమాకి అసలు క్యూ కట్టి జనం విరగబడి చూస్తున్నారన్నమాట. అప్పుడు నేను ఇంటికి వచ్చి మా నాన్నగారి దగ్గర ఒక ₹1 నేల టికెట్ అప్పుడు ₹1. ఒక ₹1 తీసుకొని గబగబ మొహం కడుక్కొని పరిగెత్తుకొచ్చి చూసి పెద్ద క్యూ ఉంది. వాటిలోంచి తోసుకొని చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కూడా అలాగా ఎలా చేస్తారు. లోపలికి వెళ్తే అక్కడ ఏంటంటే ఇప్పుడులాగా ఎంత కెపాసిటీ అంత టికెట్లు కాదు, ఎంతమంది వస్తే అంత లోపలికి వస్తూనే ఉంటారు. ఆల్రెడీ హాల్ ఫిలప్ అయిపోయింది, ఫుల్గా ఉంది. ఈవెన్ స్క్రీన్ దగ్గర వరకు కూడా అందరూ కూర్చొని ఉన్నారు, నేలలో ఇసుక మీద కూర్చున్నారు. అక్కడ స్థలం కూడా లేదనమాట. నేను బయట క్యూలో అందరి మధ్యలో తోసుకొని 1-2 మీద పైనుంచి ఎక్కేసి
టికెట్ సంపాదించి లోపలికి వెళ్ళడానికి ఇలా ఉన్న పరిస్థితి. నాకు ఇంకేంటి దారి లేదు. గబగబా వెళ్ళి స్క్రీన్ ముందు కొంచెం ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, ఒక 5-6 అడుగుల ప్లాట్ఫామ్ లాగా. దాని ముందు పడుక్కొని ఇసుకలో ఇలా చూశాను ఆ సినిమాని. ఆ సినిమా పేరు వీరపాండ్య కట్టబొమ్మన్. తెలుగులో ఫస్ట్ డబ్బింగ్ పిక్చర్ అంట అది. శివాజీ గణేశన్ గారు అనే ఆయన, ఇప్పుడు చెప్తున్నాను నేను చూసిన ఆయన పేరు శివాజీ గణేశన్. నడిగర్ తిలకం అంటారు, థెస్పియన్ అంటారు. మహా గొప్ప గొప్ప సినిమాలు, గొప్ప గొప్ప దీంట్లో ఆయన అంత పేరు తెచ్చుకున్న ఆయన చూడగానే అప్పుడు చూసిన ఆ శివాజీ గణేశన్ గారు, వీరపాండ్య కట్టబొమ్మని చూసిన గణేశన్ గారిని ఇప్పుడు ఇక్కడ కంటెదుట ఇంత డిస్టెన్స్లో చూస్తే నాకు ఒక రకమైన ఎమోషనల్గా ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ రోజున ఇన్సిడెంట్ అది. కొంతసేపు అయిన తర్వాత యోగానంద్ గారి అసిస్టెంట్ ఒక అతను నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ లంచ్ టైంలో వచ్చి, ఎవరబ్బాయి అన్నాడు. అమ్మ ఒక్కసారి ప్రాణాలు వేసి వచ్చింది. ఏంటంటే తెలుగు మాట్లాడుతున్నాడు అతను. వచ్చి ఎవరబ్బాయి అంటే నాది బెజవాడ ఇలాగా అని చెప్పి డీటెయిల్స్ అన్ని చెప్తే, అతను చలసాని రామారావు. తర్వాత మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు తను 1-2 సినిమాలు డైరెక్ట్ చేశాడు తెలుగులో. ప్రస్తుతం పెద్ద సినిమాలకి కో-డైరెక్టర్గా అతను వర్క్ చేస్తున్నాడు. అతను వచ్చిన కాడి నుంచి నాకు కొంచెం ఆ ఫ్లోర్లో అది ఆడేదంత అవడం, యోగానంద్ గారు కూడా కొంచెం బాగా నా ఇంకా చూడడం లాంటిది జరిగింది. ఒక రోజున క్లాప్ బోర్డు ఎక్కడ పెట్టాలనే మ్యాటర్లో అటు ఇటు డిస్కషన్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారే క్లాప్ బోర్డు పట్టుకున్నారు. యోగానంద్ గారు పట్టుకొని నేను ఫోకస్ చెక్ చేస్తున్నాను అన్నమాట, వెనక ముందుకి చేస్తుంటే చేస్తూ, సార్ కొంచెం ముందుకు కావాలి సార్, కొంచెం ముందుకు రావాలి సార్. ఎందుకు అన్నారు ఆయన. వెనకాల మనిషికి ఇక్కడున్న మనిషికి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు కదండి, ఆ మధ్యలో నేను గుర్తుందండి నాకు. ఈ లెన్స్కి ఎంత అనేది నాకు ఐడియా ఉందండి, నేను చదివాను కాబట్టి పుస్తలో ఉన్నదండి అంటే. ఆయన గబుకున క్లాప్ పక్క తీసా, ఏమయ్యా నాకే నేర్పుతున్నావు అని నవ్వుతూనే, నేను కెమెరామెన్ అన్నయ్యా ఫస్ట్, తర్వాత డైరెక్టర్ అయ్యాను అని నవ్వుతూ, ఆయన తర్వాత పాజిటివ్గా నన్ను మధ్యాహ్నం పిలిచి ఎక్కడ చదివావు ఏంటి అని చక్కగా అడిగి తెలుసుకున్నారన్నమాట. అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ ఆ రోజున, ఆ సెట్లో, ఆ 2-3 రోజుల్లో, ఆ వర్కింగ్లో. అలాగా చక్కగా అందరితో కలిసిపోతూ ఒక్కొక్క మాట, తమిళ మాట, మంచినీళ్ళకి ఏమంటారు కూడా తెలియని రోజుల్లో తన్నికుడు, మంచినీళ్ళు తన్నీరు అంటారు కదా, తన్నికుడు అని, వా అని, పో అని, అలా అన్ని వణకం అని, ఇలా అన్నీ నేర్చుకుంటూ నెమ్మదిగా ఆ వాతావరణానికి అలవాటు పడుతున్నాం. అలాగా 4 రోజులు ఈ సెట్ అయిన తర్వాత ఇంకొక సెట్లోకి డ్యూటీ వేశారు. ఆ సెట్లోకి వెళ్ళాను ఆ రోజున. వెళ్ళే టయానికి అక్కడ ఒక డైరెక్టర్ గారు, తెలుగు సినిమా అది. ఆ సినిమా పేరు లక్ష్మణ రేఖ. నిష్టల గోపాలకృష్ణ గారు, ఎన్ గోపాలకృష్ణ గారు, ఆయన డైరెక్టరు. ఒక మెరుపు తీగ లోపలికి వచ్చింది. ఎంత గ్లామర్గా ఉందంటే, ఎంత ఫోటోజెనిక్గా ఉందంటే, నేను కూడా ఆ వయసులో ఒక అందాన్ని ఆస్వాదించే మనసు కాబట్టి అలా చూసి బా అనుకున్నాను. ఎవరో కాదు, జయసుధ. ఆ సినిమా జయసుధకి ఫస్ట్ పిక్చర్ అంట, నాకు తర్వాత తెలిసింది. ఆ రోజంతా, ఆ తర్వాత 2-3 రోజులు కూడా అదే ఫ్లోర్లో ఉన్నానన్నమాట, చూసుకుంటా, ఆ ట్రావెలింగ్ అంతా చేసుకుంటా. ఇదొక చక్కటి మెమరీ. ఎంవి రవి గారి వర్క్ ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు విజయవాడలో అన్వేషణ అనే సినిమాలో చూసాను. ఫస్ట్ టైం అలాంటి షార్ట్స్ కానీ, ఆ కెమెరా మూమెంట్లు, ఆ లైటింగ్ స్టైల్ అనేది ఐ వాజ్ చాలా స్టన్ అయిపోయాను. నేనే కాదు, మా కాలేజ్లో ఫ్రెండ్స్ అందరం కూడా ఆ కెమెరా వర్క్ డిస్కస్ చేసాం. ఆ టైంలో ఫ్లాట్ లైటింగ్ జస్ట్ ఏదో చాలా ప్రెడిక్టబుల్ అది చేసినప్పుడు, అంత న్యాచురల్ రియలిస్టిక్ దాంట్లోంచి ఒక అందమైన ఫోటోగ్రఫీ అనేది తెలుగు సినిమాలో నాకు తెలిసి ఎంవి రవి గారు స్టార్ట్ చేశారు. అది ఆయన కాంబినేషన్లో, ఆయన వంశీ గారి కాంబినేషన్లో ఉన్న సినిమాలన్నింటిలో, ఇంక తర్వాత ఆయన వేరే వర్క్స్లో కూడా నేను చాలా చూసాను. ముఖ్యంగా అన్వేషణలో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్లు, కెమెరా ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే నాకు ఫస్ట్ టైం కెమెరా వర్క్ మీద ఇంట్రెస్ట్ అని కలిగి అలాంటి షార్ట్స్ నేను నా సినిమా రాత్రిలో కూడా చాలా వాడాను. అది ఇన్స్పిరేషన్ ఎంవి రవి గారి కెమెరా వర్క్ అది. అండ్ అంటే ఒక విజువల్ అనేది ఒక
కెమెరామెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపోజిషన్ కానీ, లైటింగ్ కానీ, మూమెంట్, ఆర్టిస్ట్ వాడి మేకప్లో ఎవ్రీథింగ్ టుగెదర్ అనేది ఒక సినిమాటోగ్రఫిక్ ఫ్రేమ్ వస్తుంది. సో ఆయన తీసే ప్రతి సినిమాలో అన్ని దాంట్లో ఈయన టేస్ట్ అనేది రిఫ్లెక్ట్ అవడం అనేది నేను చాలా గమనించాను. సో రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ ఆస్పెక్ట్ అనేది రఘు గారితోనే స్టార్ట్ అయిందని. సో ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ రఘు సార్, బికాస్ యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ వాల్యూ టు సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ ఒకేషన్ సార్. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.